గ్రూప్ 3 ఎగ్జామ్స్ డేట్స్ ఇచ్చేశారు. ఆగస్టులో గ్రూప్ 2 7 and 8 వచ్చి, గ్రూప్ 3 వచ్చి నవంబర్లో. దానికన్నా గ్రూప్ 3 కన్నా ముందు గ్రూప్ 1 మెయిన్స్. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యాడు, గ్రూప్ 3కి రాడని. ఒకవేళ వచ్చినా పర్వాలేదని లెక్క వాళ్ళ ఉద్దేశం. గ్రూప్ 2 డేట్స్ కూడా ఇచ్చేశాడు కాబట్టి మీరు ఒక విషయం డేట్స్తో కూడా వచ్చేసిన తర్వాత అభ్యర్థుల్లో అవగాహన లేదండి. దట్స్ వాట్ ఐ ఐడెంటిఫై. మొట్టమొదట మీరు గుర్తుకు పెట్టుకోవాల్సింది ఒకటండి, ఏమండి, ఏదంటే అది ఆన్లైన్లో వినడం, ఏదంటే ఆ మెటీరియల్ చదవడం. పోటీ ప్రపంచానికి అనారోగ్యం సార్. పిల్లలు ఎందుకు ఇది గుర్తించడం లేదో నాకు అర్థం లేదు. మీరు ఎవరి దగ్గర పాఠం వినాలండి? సబ్జెక్ట్లో నిష్ఠాతులైన వారి దగ్గర వినాలి. ఎవడు పట్టేస్తే వాడు పాఠం చెప్తే అది వినేస్తే మీరు చూస్తున్నారు కదా, ప్రశ్నావళిలో వస్తున్నటువంటి విప్లవాత్మకమైన మార్పులు చూస్తున్నారు మీరు. రాడికల్ చేంజెస్ హ్యావ్ బీన్ విట్నెస్డ్ ఇన్ ది క్వశ్చన్ పేపర్ మొడాలిటీ. గడిచిన ఇన్ని సంవత్సరాలు జరిగినటువంటి పరీక్షలకి ఇప్పుడు జరుగుతున్న పరీక్షలకు వచ్చే సంబంధం లేదండి. ఆ విషయాన్ని కూడా విద్యార్థి లోకం గుర్తించడం లేదు. లెక్కలేని సంస్థలు ఆన్లైన్లో నేను 1000కి ఇచ్చేస్తాను, నేను 2000కి ఇచ్చేస్తాను, వాళ్ళు ఊరికే ఇచ్చినా కూడా తీసుకోవద్దండి. ఎందుకంటే దానివల్ల మనకు వచ్చే ఉపయోగం పెద్ద గుండు సున్నా. వేస్ట్ ఆఫ్ టైం అండ్ వేస్ట్ ఆఫ్ దట్ మనీ ఆల్సో ఈజ్ యూజ్లెస్. అర్థమైందండి? ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, చాలామంది పబ్లిక్లో ఒక రాంగ్ నోషన్ ఏంటంటే దే ఆర్ గోయింగ్ ఆన్ రైటింగ్ ది టెస్ట్ సిరీస్ కదండి. పోనీ టెస్ట్ సిరీస్ నుంచి వస్తున్నాయా ప్రశ్నలు అంటే రావడం లే. నాట్ మోర్ దెన్ ఈవెన్ 5% యు ఆర్ గెటింగ్ ఫ్రమ్ టెస్ట్ సిరీస్ కదండి. వస్తున్నాయా? టెస్ట్ సిరీస్లో రావడం లే. వాళ్ళు ఎలా టెస్ట్ సిరీస్ తయారు చేస్తున్నారన్నా తెలుసా? అది కూడా తెలియదు మీకు. ఏమీ లేదండి, వ్యాపార దృక్పథం. ఒక ఇన్స్టిట్యూట్లో 4 గుమస్తాలు పెడతారు, ఏమండి, ఇన్ని సంవత్సరాలు పెట్టిన పరీక్ష పేపర్లంతా వాళ్ళ దగ్గర ఇస్తారు. ఒక్కో సబ్జెక్ట్ ఒక్కొక్కరి దగ్గర ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, మొదట్లో ఎప్పుడో 1918 సంవత్సరం లేదా 14 ఎప్పుడో వచ్చిన సంవత్సరంలో వచ్చిన బిట్లు కొన్ని, ఇంకో దాంట్లో ఇంకో సంవత్సరంలో వచ్చిన బిట్లు కొన్ని, ఇంకో సంవత్సరం వచ్చిన బిట్లు కొన్ని, ఇటు తీసుకొని క్వశ్చన్ పేపర్ సెట్ చేసి మీరు రాస్తుంటారు కదా. కరెంట్ అఫైర్స్ అన్నాడు మన గ్రూప్ 2కి ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్లో మటేసిన హ్యాండ్లు సోకాల్డ్ లెక్చరర్స్ టీచ్ చేసిన బిట్టు ఒకటి రాలేదు. ఒక్కసారి దయచేసి ఆ ప్రశ్నాపత్రాలను చూడండి, ఏమేమి మార్పులు వచ్చాయో మీకు అర్థమవుతుంది. ఏమండి, ఒక నిష్ఠాతులైనటువంటి వారి దగ్గరనే మనం పాఠం వినండి దయచేసి. అనవసరంగా ఏదో చౌకగా వస్తూ ఉన్నాయి, చౌకగా వాళ్ళు చెప్తా ఉన్నారు, అది ఆ డబ్బు కూడా వేస్ట్. మీరు ఆడ పెట్టే డబ్బు కూడా వేస్ట్ అండి. డబ్బు వేస్ట్ అయితే దాని అమ్మాయి ఎట్లా దూకింది. వాల్యుబుల్ టైం ఈజ్ వేస్టెడ్. విలువైన కాలాన్ని కూడా మీరు వృధా చేసుకుంటున్నారండి. చాలామందికి నిజానికి సిలబస్ మీద అవగాహన లేదండి. ఐఎమ్ టెలింగ్ యూ, lakhs of students are lacking of knowledge on the syllabi. ఓకే, గ్రూప్ 1 జనరల్ స్టడీస్ ఉంది కదా, గ్రూప్ 2 జనరల్ స్టడీస్ చదివేశాము, నేను గ్రూప్ 1 రాసేయచ్చులే అనుకుంటున్నారు. గ్రూప్ 1లో 13 యూనిట్లు ఉంటాయి, గ్రూప్ 2లో ఎన్ని ఉన్నాయి అదన్నా తెలుసా? సిలబస్ ఎన్ని యూనిట్లు, జనరల్ స్టడీస్లో ఎన్ని యూనిట్లు ఉన్నాయి? ఎన్ని యూనిట్లు ఉన్నాయమ్మా? ఎనీవన్ ఇన్ ది క్లాస్? హౌ మెనీ యూనిట్స్ ఆర్ దేర్ ఇన్ గ్రూప్ 2? 11 యూనిట్స్ ఉన్నాయి కదండి. గ్రూప్ 1 యూనిట్స్లో ఉండే 13 యూనిట్లలో 3ని తీసేశారు గ్రూప్ 2కి. ఎందుకంటే గ్రూప్ 2లో మీకు ఎగ్జామినేషన్ అట్ ఏ టైం, అన్లైక్ ఇన్ గ్రూప్ 1. అదే గ్రూప్ 1లో జనరల్ స్టడీసు ఆబ్జెక్టివ్ టైపు ప్రిలిమ్ కదండి, ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంది. ఈజ్ దేర్ ప్రిలిమ్ ఎగ్జామ్ ఇన్ గ్రూప్ 2? రాస్తావు కదా గ్రూప్ 2. ఇంతకుముందు ఎప్పుడన్నా రాసావా? ఇంతకుముందు రాసిన వాళ్ళు ఎవరు ఉన్నారు?
గ్రూప్ టూలో మీకు ప్రిలిమినరీ ఉండదు, దాంట్లో పాస్ అయితే మళ్ళీ మెయిన్ రాయాలి. నో, ఇంతకుముందు అది ఉండింది, ఇప్పుడు లేదు. అట్ ఏ టైమ్ యువర్ ఎగ్జామ్. అండర్స్టాండ్? గ్రూప్ 1లో ఉండే 13 యూనిట్లు ఉన్నాయి. ఈ 13 యూనిట్లు చదివితే దట్ ఈస్ ద ప్రిలిమ్ ఎగ్జామ్ ఫర్ గ్రూప్ 1. అట్లాంటి పరీక్ష గ్రూప్ 2లో కానీ గ్రూప్ 3లో కానీ లేదు. అండర్స్టాండ్? యూ అటెండెడ్ డెమో క్లాస్? ఎవరు నా డెమో అటెండ్ కాలేదు? ఏమ్మా? కాని వాళ్ళు. అండర్స్టాండ్? 13 యూనిట్లు ఉన్నాయండి గ్రూప్ 1లో. ఇదే సిలబస్ చదివేసిన గ్రూప్ 2 రాస్తానంటే వీలు కాని పరిస్థితి. లేదా గ్రూప్ 2 చదివేసిన నేను జనరల్ స్టడీస్ తరోగా ఉన్నాను, సో దట్ ఐ కెన్ రైట్ గ్రూప్ 1. ఇంపాసిబుల్. దీంట్లో ప్రధానమైన 3 యూనిట్లు తీసేశారండి. ఎకానమీ లేదండి. గ్రూప్ 2 జనరల్ స్టడీస్లో ఎకానమీ ఉందా? లేదు. అది కూడా తెలియదు పిల్లలకి. ఆ జనరల్ స్టడీస్ కూడా ఎకానమీ చదువుతారు. ఫార్చునేట్లీ వీఆర్ హ్యావింగ్ ఈవెన్ మెయిన్ ఆల్సో ఆబ్జెక్టివ్ కదా. మీది జనరల్ స్టడీస్తో పాటు ఇతర సబ్జెక్టులు కూడా ఆబ్జెక్టివ్లోనే ఉన్నాయి కాబట్టి సరిపోయింది. అలా కాకుండా ఒకవేళ కానీ వాడు కూడా ప్రిలిమ్ మెయిన్ పెట్టేస్తుంటే మీ పరిస్థితి ఏంది? ముందు జస్ట్ డెవలప్ యువర్ సెల్ఫ్. వాట్ ఈస్ పర్స్పెక్టివ్నెస్ ఆఫ్ ది సిలబస్. ఆ పర్స్పెక్టివ్నెస్ తీసుకోండి. 3 తీసేశారండి దీంట్లో. గ్రూప్ 2కి వచ్చే కొద్దికి జనరల్ స్టడీస్లో గ్రూప్ 1లో ఉండే 3 ఉండవండి. ఆ లేనటివి ఏందండి? ఎకానమీ ఉండదు, కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ ఉండదు, గవర్నెన్స్ కూడా ఉండదు. ఉండదు సార్, జనరల్ స్టడీస్లో ఉండదు, గమనించండి. చూడండి మీరు. మూడవది ఏంటంటే జాగ్రఫీ ఉండదు. అదే గ్రూప్ 1 జనరల్ స్టడీస్లో 3 ఉంటాయి. జాగ్రఫీ కూడా కొద్ది కూడా కాదు. ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అండ్ తెలంగాణ జాగ్రఫీ 3 ఉంటాయి. ఆ 3 గ్రూప్ 2 జనరల్ స్టడీస్లో ఉండదు. అండర్స్టాండ్? సేమ్ థింగ్ ఫర్ గ్రూప్ 3. ఒకటి చెప్తున్నానండి మీకు. ఇఫ్ యు ఆర్ సిన్సియర్లీ అండ్ ఎఫెక్టివ్లీ ప్రిపేర్ ఫర్ గ్రూప్ 2, గ్రూప్ 3 ఈజ్ నథింగ్ అండి. మళ్ళీ సపరేట్ ప్రిపరేషన్ నీకు అవసరం లేదు. ఈ 3 తీసేశారు. మిగిలినవి 10 ఉన్నాయి కదండి. 13లో 3 పోతే ఎంత? 10 ఉన్నాయి. దీనికి ఒకటి యాడ్ చేశారు, అదే ఇంగ్లీష్. గ్రూప్ 2 జనరల్ స్టడీస్ పేపర్లో ఇంగ్లీష్ ఉందండి మీకు, విచ్ వాజ్ నాట్ దేర్ ఇన్ గ్రూప్ 1. అండర్స్టాండ్? మీ గ్రూప్ 2కి గ్రూప్ 3కి ఇంగ్లీష్ కూడా ఉంటుంది. బట్ ప్రైమర్లీ అన్న 10th క్లాస్ స్టాండర్డ్లోనే ఉంటాయి. పేపర్ సులభంగా ఉంటుంది, అది వేరే పని. అది కూడా రాయిన వాళ్ళు ఉండాలి. అండర్స్టాండ్? అది జనరల్ స్టడీస్లో ఎంత మార్పు వచ్చేసింది చూసింది. ఇదే పేపర్ నువ్వు చదివినావు అనుకోండి, గ్రూప్ 2లో జనరల్ స్టడీస్ పేపర్ చదివినావు అనుకో, సేమ్ జనరల్ స్టడీస్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ గ్రూప్ 3. యూ నీడ్ నాట్ స్టడీ అగైన్. యూ కెన్ యాజ్ వెల్ స్టడీ అండ్ రిపీట్ గ్రూప్ 2 ఫర్ గ్రూప్ 3. నేను గ్రూప్ 2 బాగా రాయలేదు, నాకు వస్తుందని నాకు నమ్మకం నాకు లేదు అనుకుంటే ఇమీడియట్గా అదే బుక్కులు మళ్ళీ చదవండి, సో దట్ యూ కెన్ గో ఫర్ గ్రూప్ 3 సర్వీసెస్. అండర్స్టాండ్? దట్ ఈజ్ వన్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్ హియర్. అయితే ఇక్కడ ఏంటంటే గ్రూప్ 2 పేపర్లో మీకు ఎన్ని పేపర్లు ఉంటాయి? 4 ఉంటాయి. ఈచ్ పేపరు 5 చాప్టర్లు ఉంటాయి. ఏమండి? 4 పేపర్లు ఉంటాయి, 5 చాప్టర్లు ఉంటాయి. గ్రూప్ 3లో ఎన్ని ఉంటాయండి? 3 ఉంటాయి. గ్రూప్ 2లో ఉండే 4వ పేపర్ ఏంది? మూమెంట్, తెలంగాణ మూమెంట్. గ్రూప్ 3కి ఉండదు సార్. అది కూడా తెలియదు పిల్లనాయనలకి. ఆ గ్రూప్ 3 పరీక్ష రోజు ఇంతలా బుక్ ఎత్తుకొని మీడియం మూమెంట్ కూడా చదువుతూ ఉంటారు. మొన్న డెమోలో నేను చెప్తా ఉండేనప్పుడు ఐఎమ్ ఏ మ్యాన్ ఆఫ్ ఎకనామిక్స్ కదండి. నేను ఎకనామిక్స్ చెప్తే సరిపోతుంది, కానీ పిల్లలకి సిలబస్ మీద అనాలిసిస్ ఇచ్చాను వాళ్ళకి. ఒక పిల్లోడు లేచి ఏమంటాడంటే, ఎందుకు లేదు సార్ మూమెంటు అంటాడు. కొట్టి అంత కోపం వస్తుంది కదండి. కానీ మాకు అధ్యాపకుడికి అంటే ఫ్యాకల్టీకి కోపం పనికిరాదు సార్.
ఇప్పుడు నా ఎదురుగా కూర్చుండే పిల్లోడు ఎవడన్నా నాకు అర్థం కాలేదంటే నేను కోప్పడినండి. కొంతమంది మూసుకో కూర్చో అంటారు, క్లాస్ అయిపోయినాక మళ్ళీ అడుగు అంటారు. కోపం రాకూడదండి, అధ్యాపకుడు అనేవాడు కోపం రాకూడదు. ఎందుకంటే నా ముందర కూర్చొని నా పాట వినేవాళ్ళు దేర్ మే బి బీకామ్ క్యాండిడేట్, దేర్ మే బి బీఎస్సీ క్యాండిడేట్, దేర్ మే బి సాఫ్ట్వేర్స్ కదండి, వేరు వేరు సబ్జెక్టులు చదివిన వాళ్ళు ఉంటారు, ఎకనామిక్స్ చదువు ఉండరు వాళ్ళు. దాంట్లో డౌట్ రావడం సహజం కదండి. అందులో ప్రస్తుత ద ప్రజెంట్ సెటప్ సిలబీ ఆఫ్ ది గ్రూప్ 1 ఈవెన్ ఎకనామిక్ లెక్చరర్ డు నాట్ నో. అర్థశాస్త్రం అంటే ఎకానమీ ఎక్స్పర్ట్స్ కూడా తెలియనట్టు ఉన్నాయండి. మొన్న ఒక లెక్చరరు, మళ్ళీ 26 ఏళ్ళ సర్వీస్ ఉండే లెక్చరర్ నా దగ్గరకు వచ్చి, సార్ మానిటైజ్డ్ డెఫిసిట్ అంటా ఉన్నారు, ఏంటి సార్ అన్నాడు. వాడికి తెలియదు నాయలకోడు. మళ్ళీ 26 సంవత్సరాల నుంచి ఎకనామిక్స్ చెప్తున్నాడు కదండి. గుడ్డిగిట్టి ఒక 4 డెఫిసిట్లు చూసుకో ఉంటారు, రెవెన్యూ డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్, బడ్జెట్ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్ అని. అయ్యేనా అన్నీ ఉండేది? మెనీ టైప్స్ ఆఫ్ డెఫిసిట్, మానిటైజ్డ్ డెఫిసిట్ అని ఒకటి ఉంది కదండి. ఇట్లా ఏంటంటే అప్డేటెడ్ లేరండి, ఫ్యాకల్టీ అప్డేటెడ్ లేరు, పిల్లలు ఇంకా అప్డేట్ ఎట్లా వస్తారండి? కాబట్టి ఎకనామిక్స్ అధ్యాపకులకే డౌట్లు వస్తూ ఉన్నాయి, వాళ్ళకే సబ్జెక్ట్ తెలియకుండా ఉండేనప్పుడు ఏమండి విద్యార్థి లోకానికి ఎలా తెలిసి ఉంటాయండి? దిస్ వన్ థింగ్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. ఫస్ట్ యూ ఇంప్రూవ్ అనలైజింగ్ ది సిలబస్. ఫస్ట్ నువ్వు రాసే పరీక్షకి సిలబస్ ఏముంది ఒకసారి తిరగేసి పరిశీలించి నువ్వు అర్థం చేసుకో. అవసరం లేని సిలబస్ చదువుతూ ఉంటారు. గ్రూప్ 3కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు మూమెంట్ చదువుతూ ఉంటారు, ఇంతలా బుక్. అందులో ఇప్పుడు పుస్తకాలు రాసేవాళ్ళు ఎట్టుంటారంటే పేజీలు ఎక్కువ ఉంటే ఎక్కువ ధర పెట్టచ్చునని, అవసరం ఉన్నా లేకపోయినా ఇంతలా బుక్. నిజానికి దానికి పరీక్షకి నీకు 400 పేజీలు 500 పేజీలు బుక్, టెక్స్ట్ బుక్ వచ్చిందంటే షూర్ ఐ కెన్ టెల్ ఓన్లీ 250 pages ఆర్ ఎసెన్షియల్ ఫర్ ది స్టూడెంట్స్. మిగిలినంతా అంబక్కండి గ్యాస్ ఏమండి. ఎందుకంటే వాళ్ళకు వ్యాపారం 500 రూపాయలు పెట్టాలి నేను బుక్కు. 500 పెట్టకుండా నాకు పరీక్షకే ఉపయోగపడే మెటీరియల్ నేను ప్రింట్ చేసేసి పెట్టాను అనుకో, వ్యాపారం నా కొడుకులు ఉన్నారు కదా, దాన్ని జెరాక్స్ చేసేసి అమ్మేస్తారు. కాబట్టి నా మెటీరియల్ అంతా జెరాక్స్కి వచ్చేస్తుంది, బయట అమ్మేస్తున్నారు. మునిగిపోతారు. ఎవరు? పుస్తకం రాసినవాడు మునిగిపోతాడు. అందుకని వాడు ఏం చేస్తున్నాడు? ఉంది లేనిది, అనవసరం లేనిది అంతా పెట్టేసి బుక్కులు ప్రింట్ చేసి అమ్ముతూ ఉన్నారు. అందుకే నేను చెప్తా ఉండేది, క్యాండిడేట్స్ షుడ్ బి ఆఫ్లైన్ క్లాస్లో, ఆన్లైన్ క్లాస్లో నిష్ఠాతుడైనటువంటి లెక్చరర్ దగ్గర ఇంత మెటీరియల్ తీసుకుంటే, ఇది కూడా పీడిఎఫ్ పెడతారు, మీరు పీడిఎఫ్ పెడతారు కదండి, దాన్నే చూడాలి మీరు. వేరే బయట తీసుకునేసే మెటీరియల్ ఏమవుతుందంటే కాలయాపన జరుగుతుంది, అవసరం లేని దాన్ని ఎక్కువ చదువుతారు, వచ్చేదాన్ని మరి మర్చిపోతారు. నిన్ననే మనం ఏం చేసాం, నేషనల్ ఇన్కమ్లో ఎక్కడ బుక్ ఎత్తుకొని చూస్తే నీకేం కనపడతాయండి? జాతీయత భావనలు ఉంటాయి కదండి. జీడిపి అంటే ఏంటి కదా, జిఎన్పి అంటే ఏంది, జీడిపి అంటే ఏంది, జీబీఏ అంటే ఏంది, ఎన్డిపి అంటే ఏమి, తర్వాత ఎన్ఎన్పి అంటే ఏంటి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏం చదివినాం కదా, అవే చదువుకుంటారబ్బా. దాన్ని ఒక్కసారి ట్విస్ట్ చేసేసి కొంచెం లోతుకి వెళ్ళిపోయి అడిగితే జవాబు చెప్పే స్థితిలో లేరు సార్. జీడిపిలో కింది వాటిల్లో ఏది లేదు అంటాడు. ఆ లేనిది ఒకటే ఇస్తాడా? లేనేటివి 2-3 ఇస్తాడు. కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఇటు బట్టి కదా కొట్టాం మనం. అలాంటిది పనికిరాదు సార్. ఒక దీనికి వెళ్ళిపోయిన తర్వాత పూర్తి ఆ కాన్సెప్ట్ మీద నీకు అధికారం రావాలి. అది నేను చెప్తా ఉండేది మీకు. ప్రశ్నావళిలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి ఇప్పుడు చూడండి. గ్రూప్ 2లో 4 పేపర్లు, ఒకటి జనరల్ స్టడీస్ అట్ 7 దూకుని, మళ్ళా ఎన్ని ఉన్నాయి, 3 పేపర్లు ఉన్నాయి, 5 యూనిట్లు ఉంటాయి అంతే, 5 చాప్టర్స్ ఉంటాయి. షిఫ్ట్ టు గ్రూప్ 3 3 పేపర్సే, లార్జ్ పేపర్లే, మూమెంట్లే. ఆ 3 పేపర్స్లో కూడా ఏమేమి ఉంటాయి, 4 చాప్టర్స్ ఉంటాయి, నాట్ 5. వాటిల్లో కూడా ఒకటి రిమూవ్ అయిపోయి ఉంటుంది.
ఆ గ్రూప్ 3కి చదివినప్పుడు మీరు ఏం చేయాలి? ఒకవేళ గ్రూప్ 2 అయిపోయింది, నువ్వు ఇమీడియట్గా ఏం చేయాలండి? వెంటనే గ్రూప్ 3 సిలబస్ చూసుకొని, గ్రూప్ 3 సిలబస్ ఉంది కదా నవంబర్లో కదా, నవంబర్లో ఎగ్జామ్ ఉంది కదా, ఇదే సిలబస్ చదువుదామంటే అవసరం లేని దాన్ని ఎందుకు చదువుతావు? నీకు 4 పేపర్లు చదువుతావు. మళ్ళీ ఆ పేపర్లు కూడా ఎత్తుకున్నాం అనుకో, 5 చాప్టర్లో ఏది తీసేసాడు గ్రూప్ 3కి చూస్తున్నారా మీరు? అది చదవడం అనవసరం కదండి. దాంట్లో ఏది లేదు ఆ చాప్టర్ మెటీరియల్ ఎత్తి అది దాచిపెట్టండి. యువర్ గ్రూప్ 2 ఈజ్ ఓవర్. ద రిమైనింగ్ 4 చాప్టర్స్ స్టడీ సేమ్ ఉంటుంది గ్రూప్ 2కి గ్రూప్ 3కి. బట్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్, ఇన్ ఈచ్ పేపర్ 1 చాప్టర్ రిమూవ్డ్. ఏది తీసేశారు గుర్తించుకొని తీసాడు పెట్టేయండి. అండర్స్టాండ్? ఇంకేంటంటే నేచర్ ఆఫ్ క్వశ్చన్స్ మారిపోయినాయండి. ప్రశ్నావళి తీరు తిన్ను మారుతూ ఉందండి. నేచర్ ఆఫ్ క్వశ్చన్స్ మారిపోయాయి. ఒకప్పుడు ఎట్లా అడుగుతూ ఉండేది? పాజిటివ్ క్వశ్చన్స్ అనేవాడు. దీన్ని ఏమంటామంటే మనం అనుకూల ప్రశ్నలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, కేంద్ర గణాంక సంస్థ ఈ కింది వాటిల్లో ఆధార సంవత్సరంగా ఎంపిక దేన్ని చేసింది? ఇది అనుకూల ప్రశ్న. ఏమండి? సిఎస్ఓ టేకన్ బేస్ ఇయర్స్ ఆఫ్ ది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్, ఓన్లీ 1. అది పాజిటివ్ అంటే. దాన్ని మన ఇంకొక రకమైన ప్రశ్న ఏంటంటే నెగటివ్, ప్రతికూలం. అదే ప్రశ్నను ప్రతికూలంగా మార్చేస్తాడు. ఏమండి? కింది వాటిల్లో కేంద్ర గణాంక సంస్థ లేదా ఇంతవరకు కేంద్ర గణాంక సంస్థ తీసుకోనటువంటి, నాట్ టేకన్ యాజ్ ఎ బేస్ ఇయర్, ఏ సంవత్సరాన్ని తీసుకోలేదు, ఇది నెగటివ్. అండర్స్టాండ్? ఇంగ్లీష్ మీడియం అన్నా పర్వాలేదు, విచ్ ఈజ్ బేస్ ఇయర్ ఆఫ్ ది ఫాలోయింగ్ అంటాడు. ఇంగ్లీష్ మీడియంలో నెగటివ్ పార్ట్ వస్తే విచ్ ఈజ్ నాట్ ది బేస్ ఇయర్ అంటాడు. ఏది కాదు అంటాడు. నాట్ అనేది ఎక్కడ ఉందండి? ప్రశ్నలో మొదటి వాడే అది, నాట్ ది బేస్ ఇయర్ అని. నాట్ అనేది ముందు కనపడుతుంది, తెలుగులో అటు కనపడదు. కింది వాటిలో ఆధార సంవత్సరం ఏది కాదు, కాదు యాడ ఉందా? లాస్ట్లో ఉంది. అంతవరకు ఓపిక ఉండదు ఈ నాయాలకి. దే విల్ నాట్ బి, యూ జస్ట్ గో త్రూ ది క్వశ్చన్ కంప్లీట్లీ, దెన్ ఐడెంటిఫై ది ఆన్సర్ కదండి. నీ ప్రశ్న అంతా చదివేసిన తర్వాత నువ్వు గుర్తించాలి ఏం అడిగాడురా, పాజిటివా నెగటివా, దాన్ని బట్టి నువ్వు ఆన్సర్ ఎంపిక చేయి. ఆ కాదనే వరకు ఉండదు. బేసియర్ అనేసి దొరికిపోయింది, ఒకటో ఆన్సరే నాకు ఆన్సర్ వచ్చేసింది, మళ్ళీ 3 నేను చదివేది, ఇంక 3. అండర్స్టాండ్? ఏది కాదన్నాడు వాడు. ఎరికాచి? కాబట్టి ఏంటంటే కొంచెం కేర్ఫుల్. ఎన్ని మార్పులు ఎలా మారుతూ ఉన్నాయో చూడండి. మీరు గ్రూప్ 2 రాస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 జరిగింది కదండి మొన్న. క్వశ్చన్ పేపర్ చూసారా? తెప్పించుకో వెంటనే. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి మీరు. మీకు అండర్స్టాండ్? అయితే ప్రిలిమ్ జరిగింది గ్రూప్ 2లో. అక్కడ ఏంటంటే ప్రిలిమ్లో ఎకానమీ లేదు, మెయిన్స్లో పెట్టాడు. 75 మార్కులకి ఎకానమీ పెట్టాడు. అప్పుడు మనకు గ్రూప్ 2లో ఎన్ని ఉండేది ఎకానమీ? ఇప్పుడు కూడా తెలంగాణలో ఎకానమీ ఎన్ని మార్కులకండి? 150 మార్కులు ఫుల్ పేపర్. ఏపీలో లేదు సార్. ఓకే. తర్వాత నెగటివ్ తీరు ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడండి. ఇంకా 3వది ఏంటంటే చీటింగ్, మోసపూరితమైన ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ ఏమన్నాడండి? అనుకూలం. కింది వాటిలో ఏది అన్నాడు కదా, విచ్ ఈజ్ ది బేస్ ఇయర్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఒకటే దాన్ని ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావడానికి. విచ్ ఈజ్ ద బేస్ ఇయర్ ఆఫ్ ది ఫాలోయింగ్ అన్నాడు కదండి. ఇప్పుడు కింద ఏమంటున్నా అంటే ఒకటే కదా బేస్ ఇయర్ ఉండాలా కదా. ఇప్పుడు అలా కాదు, చీటింగ్ బిట్టు. ఒకటోది బేస్ ఇయరే, రెండోది బేస్ ఇయరే, మూడోది
బేస్ ఇయరే. ఆల్ ది అబవ్ ఉండొచ్చు ఆన్సరు, అది కూడా లేదు. నాలుగోది కూడా బేస్ ఇయరే. కింద ఏమి ఇస్తాడు ఆన్సరు? ఏబి ఓన్లీ, బీసీ ఓన్లీ, సిడి ఓన్లీ, లాస్ట్లో ఏబిసిడి. నీ మైండ్ను ఖరాబ్ చేసేస్తారు. క్యాచింగ్ దట్ ఈజ్ చీటింగ్ బిట్. ఆ చీటింగ్ కూడా రెండింటిలోనూ ఉంటాయి, నెగటివ్లోనూ ఉంటాయి, పాజిటివ్లోనూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ నవే డేస్ యూ ఆర్ గెటింగ్ ఇన్ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ మ్యాచింగ్ టైప్ విచ్ ఈజ్ రైట్లీ మ్యాచ్డ్ అంటాడు. కింది వాటిలో సరైన జత ఏది? రైట్లీ మ్యాచ్డ్. 2 రైట్ ఉండొచ్చు, 1 రైట్ ఉండొచ్చు, 4 రైట్ ఉండొచ్చు. ఏమండి? ఈ పక్క 4 ఇస్తాడు, ఆ పక్క 4 ఇస్తాడు, నీ ఆన్సర్ మళ్ళీ ఇస్తాడు. ఏమండి? మ్యాచింగ్లో ఏది కరెక్ట్? అన్నీ కూడా కరెక్ట్ ఉండొచ్చు, లేదా 1, 2 తప్పు ఉండొచ్చు, 2 రైట్గా ఉండొచ్చు. ఎంత క్రిటికల్ అవుతా ఉందంటే, అంటే ఒక ప్రశ్న నువ్వు ఆన్సర్ చేయాలంటే ఏమండి తప్పకుండా 4 ఆన్సర్ నీకు తెలిసి ఉండాలి. అది కూడా మ్యాచింగ్లో ఎట్లా ఇస్తున్నాడు? నేషనల్ ఇన్కమ్లో క్వశ్చన్ ఒకటి ఉంటుంది, జనాభాలో ఉండేది 2వది ఉంటుంది, బ్యాంకింగ్లోది 3వది ఉంటుంది. అంటే ఇన్ని 4 చాప్టర్లు తెలిస్తే కానీ ఒక బిట్ రాదు నీకు. ఇది అండి. అండర్స్టాండ్? యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఈవెన్ అట్ ది మ్యాచింగ్ లెవెల్. మనకేమనుకుంటున్నాం మీరు? యు ఆర్ రైటింగ్ ది ఎగ్జామ్ కన్సిస్టింగ్ ఆఫ్ 150 మార్క్స్ కదండి, విత్ 150 బిట్స్. బట్ రియలీ యు ఆర్ ఆన్సరింగ్ 450 మార్క్స్ బిట్స్. 450 బిట్స్ ఆన్సర్ చేస్తున్నాను. ఒక బిట్లోనే 2-3 ఉంటాయి కదండి. కాబట్టి 150 కాదు నువ్వు ఆన్సర్ చేస్తూ ఉండేది, 400-500 బిట్లు ఆన్సర్ చేస్తావు. ఇది ప్రజెంట్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అండి. ఈ రోజులో వస్తున్నటువంటి మార్పులు ఇది మ్యాచింగ్. అండర్స్టాండ్? అంతేకాకుండా 5వ రకమైన ప్రశ్న ఏంటంటే, మొన్న మీ గ్రూప్ 2లో ఇచ్చాడు లాస్ట్ ఇయర్. సుస్థిర అభివృద్ధి అంటే తెలుసు కదండి, సస్టైనబుల్ డెవలప్మెంట్. సుస్థిర అభివృద్ధికి కింది వాటిల్లో ఏది అనుకూలము, ఏది ప్రతికూలం? ఒక దాంట్లోనే 2 పాజిటివ్ నెగిటివ్. ఏమని ఇచ్చాడు ప్రశ్నలో? ఏది అనుకూలం, ఏది ప్రతికూలం కదా. మళ్ళీ ఆన్సర్లో ఏం చేశాడు? ఏబిసిడి ఉండదు కదా, డి అనుకూలం ఇచ్చాడు, ఏ ప్రతికూలం ఇచ్చాడు. మీకు అర్థమైందండి? ఏడి అని పెట్టినారు నా ఎండ్లు. 2 కరెక్టే కదా సార్. ఏ ప్రతికూలం ఉండదు, డి వచ్చి అనుకూలంగా ఉంది కదా అని. వాడు క్రమం ఏది అడిగాడు? ప్రశ్నల్లో ఏ లాజికల్లో అడిగాడు? అనుకూలం అనేది ముందు ఉంది, ప్రతికూలం అనేది తరువాత ఉంది. అంటే డి అండ్ ఏ ఆన్సరు. ఏ డి పెట్టినానే 2 కరెక్టే కదా అని వాదిస్తాడు మళ్ళీ పిచ్చిన ఇండ్లు. ఇది అండి నేను క్వశ్చన్ పేపర్లో వస్తున్నటువంటి మార్పులు. విపరీతంగా చేంజెస్ వస్తున్నాయి. ఏమండి? మీకు సొసైటీ ఉంది కదా, మన గ్రూప్ 2 కూడా సొసైటీ కొత్తగా పెట్టారు, ఇంతకుముందు లేదు ఏపీపీఎస్లో. ఇండియన్ సొసైటీ పెట్టినాడు. అండర్స్టాండ్? మనం ఎన్ని చాప్టర్లు ఉంటే అన్ని చాప్టర్లు చదవాలి. ఒక చాప్టర్ భలే చదివేది, ఇంకో దాన్ని వదిలేసేది. మొన్న ఏం జరిగింది? వాడు రూల్ రిథమ్ కూడా లేదు ఇప్పుడు, కమిషన్లో రూల్స్ లేవు సార్. ఇప్పుడు 3 చాప్టర్లు సొసైటీలో ఇచ్చాడు. ఏందా 30 మార్కులు కదా, ఒక పార్టీకి 30 మార్కులు. ఒక్కో దాంట్లో ఎన్ని ఇవ్వాలి? 30 10 వాళ్ళు. అవునా? ఈ ఫస్ట్ 2లో దీంట్లో 1 బిట్టు, దీంట్లో 2 బిట్లు, 3 పోయినాయి 30లో. ఇంకెన్నే? ఈ ఒక్క చాప్టర్లోనే 27 బిట్స్ ఇచ్చాడు. ఎవరేమనుకుంటారు? ఏదో కూర్చి కష్టంగా ఉంది, 10 మార్కులే కదా, వచ్చిన కాటి రాని ఒక 5 మార్కులు వచ్చినా చాలే, అది లైట్గా చదువుతాడు. మునిగిపోయినారు నా ఇండ్లు.
అంత దాంట్లోనే అడిగేసాడు. ఆల్ 20 సెకండ్ 7 బిట్స్ ఆర్ ఆస్క్డ్ ఓన్లీ ఇన్ వన్ పార్ట్ కదా. రూల్ ప్రకారం ఇవ్వాలి. ఇప్పుడు గ్రూప్ 1లో రూల్ ఉంటుంది, దాన్ని అతిక్రమించడానికిలే. ఇప్పుడు గ్రూప్ 1లో ఎకానమీ అనుకోండి, ఇండియన్ ఎకానమీలో ఎన్ని చాప్టర్లు? 5 చాప్టర్లు. ఒక్కో దాంట్లో 2 ఇస్తాడు, ఒకటి రాయాలి. తప్పకుండా ఇస్తాడు. బట్ దట్ తప్పకుండా ఈజ్ నాట్ దేర్ ఇన్ గ్రూప్ 2. ఆ తప్పకుండా ఉండే అనే అంశం గ్రూప్ 2లో ఉండదు. ఏమండి, మీకు ఇండియన్ ఎకానమీలో ఎన్ని యూనిట్లు ఉన్నాయి? 5 యూనిట్లు ఉన్నాయి. అది కూడా సిలబస్ తెలియదు మీకు. ఎకానమీ నేను చెప్తా ఉన్నాను కదండి, 5 యూనిట్లు ఉన్నాయి. ఒకటి ఎక్స్ట్రాగా చెప్పిన ఫస్ట్ యూనిట్, ఇది వేరు. అది కాకుండా 5 యూనిట్లు ఉన్నాయి మీకు. ఒకటి ఫస్ట్ యూనిట్ ఎందుకు చెప్పాను, తర్వాత యూనిట్లు అన్నీ కూడా నీకు అర్థం కావు, ఇది అర్థమైతే తప్ప, అందుకని అది చెప్పాను కదండి. అప్పటికి వాడి ప్రకారం ఎన్ని రావాలి ఒక యూనిట్లో? 50 కదండి, 150 కదా. ఒక యూనిట్లో ఎన్ని రావాలా? 10 రావాలా? 15 50 కదమ్మా. 3 పార్ట్లు కదా, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, డెవలప్మెంటల్ ఇష్యూస్ అని ఇంకోటి ఉంది. అది కూడా ఇండియన్ ఎకానమీ లెక్క కదండి. 50 అవునా? దాని ప్రకారం ఏం చేయాలా? ఇప్పుడు జాతీయ ఆదాయం ఫస్ట్ యూనిట్ అనుకో, ఎన్ని రావాలా? 10 మార్కులు రావాలా. మీకు ఒక విషయం తెలుసా, లాస్ట్ ఇయర్ జాతీయ ఆదాయంలో 21 బిట్ ఇచ్చేసాడు, 10 ఇవ్వాల. ఇంకొక యూనిట్లో మటాష్ 5 కూడా ఇవ్వాల. అట్లని మనకు ఒక దాంట్లో ఎక్కువ ఇచ్చేయచ్చు, ఇంకో దాంట్లో కూడా తగ్గచ్చండి. మనం వీ కెనాట్ క్వశ్చన్ ది కమిషన్. కొంతమంది ప్రశ్నించారు కూడా, నేను కూడా ప్రశ్నించాను. ఇవన్నీ చెప్పకూడదు కొన్ని మ్యాటర్స్ మైక్లో. ఐఎమ్ ది అడ్వైజర్ ఆఫ్ ది ఏపీపీఎస్సీ. నేనే అడిగినాను, ఏంటయ్యా రూల్ రిథం లేదు, మీరు సిలబస్ ఒకటి ఇచ్చాము, రూల్ పాటించేది లేదా? సిలబస్లో నుంచి ఎట్లుండాలి సిలబస్, క్వశ్చన్ పేపర్ ఎట్లుండాలి అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? సిలబస్లోనే కదండి క్వశ్చన్ పేపర్ ఉండేది. ఒక దాంట్లో లేకపోవచ్చు, ఇంకో దాంట్లో ఎక్కువ ఉండొచ్చు. హ్యావ్ యూ క్రాస్డ్ ది సిలబీ? దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫ్రమ్ ది కమిషన్. సిలబస్లో లేనట్టు ఏమన్నా ఇచ్చామా? చెప్పండి, తీసేస్తాం. ఐడెంటిఫై ది క్వశ్చన్ విచ్ ఈజ్ నాట్ ఇన్ ద సిలబై, డెఫినెట్లీ వీ విల్ ఎలిమినేట్. 150 మార్కులకి 140 మార్కులకే మీకు వాల్యూ చేస్తాం. 140కి ఎన్ని వచ్చినాయి ఇంటూ 150కి అయితే ఎన్ని వస్తాయి గుణించేస్తాడు. 150కి నీ మార్కులు వేస్తారు. వాడు ఏమని ఆర్గ్యూ చేస్తున్నారండి? వీ హ్యావ్ గివెన్ క్వశ్చన్ విత్ ఇన్ ది సిలబీ. నీ సిలబస్లోనే ఇచ్చాం క్వశ్చన్స్. దీంట్లో ఇన్నే ఇవ్వాలి, దాంట్లో అన్ని ఇవ్వాలి, దీంట్లో ఇన్ని ఇవ్వకూడదు. ఈజ్ దేర్ ఎనీ రూల్ దేర్? దాని వరకు కూడా పడిపోయింది. సహజంగా ఏంటంటే పిల్లలు ఈక్వల్ వెయిటేజ్ ఇస్తారనే ఉద్దేశంతో చదువుతారండి. పూర్తిగా ఒకదాన్ని రెండింటిని వదిలేసి ఒక దాంట్లో అన్నీ ఇచ్చేస్తే తప్పకుండా పిల్లోడు కన్ఫ్యూషన్లో పడి నష్టపోతాడు. అంటే ఆ దయాదాక్షిణ్యాలు పోటీ ప్రపంచంలో లేదండి అన్నాడు కమిషన్ చైర్మన్. ఇదేమన్నా అకాడమిక్ పరీక్ష? నువ్వు రాస్తావయ్యా బీఏనో ఇంటర్మీడియట్ రాస్తావు కదా బీఏ పరీక్ష. బీఏ పరీక్ష రాసే ఎకనామిక్స్ వాడికి ఎన్ని రావాలా? 35 రావాలా కదండి. 30 వచ్చినాయి, 5 రాలా. ఇటు మళ్ళీ సెప్టెంబర్లో రాయాలని నేను మళ్ళీ ఆ పేపర్ తీసుకొని ఏం చేస్తాను, వెనకాల మళ్ళీ తిరిగేసి అక్కడ ఒక మార్కు అక్కడ ఒక మార్కు 5 మార్కులు కలిపి నన్ను పాస్ చేశారు పరేష్. మళ్ళీ రాయకూడదు సెప్టెంబర్లోని. అధ్యాపకుడికి విద్యార్థి మీద సింపతి ఉంటుంది. ఆ దయాదాక్షిణాలు పోటీ ప్రపంచంలో లేదు. సివిల్ సర్వీస్లో తెలుసండి మైనస్ మార్క్స్ ఉన్నాయి. నాట్ నెగటివ్ వేరు. నెగటివ్ మార్క్ అంటే 5 రైట్ ఆన్సర్ చేసి నువ్వు 3 తప్పుడు ఆన్సర్లు చేస్తే 1 మార్కు పోయా. 5లో 4 వస్తాయి. నువ్వు రైట్ పెట్టినా కూడా 5, నీకు 4 మార్కులే వస్తాయి. అది నెగటివ్. మైనస్ మార్క్ అంటే ఎంత తెలుసా అండి? ఇంగ్లీష్ పేపర్లో నీకు మార్కులు రాలేదనుకో, ఏదో ఒక పేపర్లో మార్కులు చాలా తక్కువ వచ్చాయి కదా,
అప్పుడేం చేస్తారంటే నీకు ఎక్కువ మార్కులు వచ్చిన దానిలో నుంచి దీన్ని తీసేస్తారు. ఒక పేపర్లో -10 వచ్చినాయండి, -10 వచ్చాయి. ఇంకొక దాంట్లో 50 మార్కులు వచ్చాయి. దీంట్లో ఏం చేస్తారా, ఈ మైనస్ మార్క్స్ దీంట్లో తీసి నీకు వచ్చేది 40 మార్కులే ఎగ్జామ్లో. ఇటువంటి వ్యవస్థ ఉంది సార్. కాబట్టి దయచేసి మీరు ఏం చేస్తారంటే కమిషన్ డేట్లు ఇచ్చేసింది కాబట్టి ప్రతి ఒక్కదాని మీద దయచేసి అవగాహన పెంచుకోండి. ఓకే, అప్పుడే మనకు ధైర్యం వస్తుంది, నీ పరీక్ష మీద నీకు నమ్మకం వస్తుంది, విజయవంతం వైపు వెళ్ళడానికి నీకు అవకాశం ఉంటుంది. యూ విల్ హ్యావ్ రైట్, యూ విల్ హ్యావ్ అథారిటీ, యూ విల్ హ్యావ్ ఫెయిత్ అండ్ యూ విల్ హ్యావ్ బిలీఫ్ రాదర్ ఆన్ ది ఎగ్జామ్ సో దట్ యూ కెన్ ఏబుల్ గెట్ త్రూ ది ఎగ్జామ్. అవన్నీ లేవు శిష్య. అండర్స్టాండ్? ఎందుకు చెప్పానంటే మీకు డేట్ ఇచ్చేసాడు. పిల్లల్లో మార్పులు ఎట్ట క్వశ్చన్లో మార్పులు వస్తున్నాయి చూడండి. నిన్న మనం ఎగ్జామ్ చేసిన తర్వాత మీకేం చేశాను, నేషనల్ ఇన్కంలో కాన్సెప్ట్ భావనలన్నీ అయిపోయినాయి. అందరూ వచ్చారా భావనలకి? భావనలకి ఎవరు రాలేదు? నువ్వు కూడా రాలేదు. కాన్సెప్ట్స్ మెటీరియల్లో ఉండేటివి కాక దాంట్లో ఇంప్లాయిడ్ బిట్స్ చాలా అడిగినా మీకు. అంటే మెటీరియల్లో నేను యాడ్ చేశాను లేండి కదా. ఇంప్లాయిడ్ బిట్స్ ఎన్ని వచ్చున్నాయి? అది ఉండేది 7 కాన్సెప్ట్లు ఉంటాయి. కానీ నేను ఇంప్లాయిడ్ బిట్స్ ఎన్ని చెప్పినాను? 15-20 బిట్లు చెప్పాను. కింది వాటిలో నికర విదేశ వ్యాపార మిగులు దేంట్లో ఉన్నాయి, దేంట్లో లేవు. ఇంకో క్వశ్చన్ అది ఉండదే నీకు, కాన్సెప్ట్లో ఉండదే. కాన్సెప్ట్లు అన్నీ చదివిన మేమిచ్చే క్వశ్చన్ని దాన్ని మీకు అర్థమైతే తప్ప, అన్ని కాన్సెప్ట్లు అర్థమైతే తప్ప నీకు ఆన్సర్ రాదు. ఏమండి? కింది వాటిలో సిఎఫ్సి దేంట్లో ఉంది, ఏది లేదు, దేంట్లో లేదు. మీకు అర్థమైందండి? అంటే భావనలు చదివేసిన తర్వాత దాని మీద ట్విస్టింగ్గా నీకుండేది 7 భావనలు, ట్విస్టింగ్ క్వశ్చన్లు 20 ఉన్నాయి. నువ్వు 20 చదవు కదా, బయట మెటీరియల్లో ఎన్ని ఉంటాయా? ఉండవు. ఆ 7 చదివేసి నేను కాన్సెప్ట్లు అన్నీ చదివేసాను, ఏదన్నా అడిగితే నేను రాసేస్తాను. ఏంది నువ్వు బొచ్చు రాసేది లేదు. కాన్సెప్ట్ని తీసుకుపోయి అభివృద్ధి చెందిన వెనుకబడిన దేశాలతో లింక్ చేస్తూ ఉన్నాడు, ఇంకో చాప్టర్తో లింక్ అవుతున్నాడు, క్లోజ్డ్ ఎకానమీతో లింక్ చేస్తున్నాడు. మీకు అర్థమవుతా ఉందండి? దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, మీరే కాదు మీ స్నేహితులు కూడా, ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి మీరు. ఏమండి? ఒక నిష్ఠాతుడు అయిన దగ్గర సబ్జెక్ట్ వినండి, వాడు పెట్టేటువంటి టెస్ట్సే రాయండి. ఎవడంటే వాడు గోసుపత్ర రాయుడు పెట్టే టెస్టులన్నీ రాయొద్దండి. అసలు ఆ టెస్ట్ తయారు చేసినందుకే తెలియవు. ఇంక నువ్వేంది నీకు మనకు చెప్పేది వాడు. దిస్ ఈజ్ ద థింగ్ దట్ వీ హ్యావ్ టు రిమెంబర్ అండి. ఓకే, నేను ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే డేట్స్ వచ్చేసాయి కాబట్టి కదా, పలానప్పటి నుంచి ఎగ్జామ్ అన్నారు కాబట్టి టు మేక్ యూ విజిలెంట్. ఏమండి? జాగ్రత్తపరచడానికి, విద్యార్థి లోకాన్ని జాగ్రత్తపరచడానికి డేట్లు వచ్చేసాను ఆయన, జాగ్రత్తగా ఉండండి, ఇలా చదవండి, ప్రశ్నల్లో ఇలా మార్పులు వస్తున్నాయి కాబట్టి అంత మాకు విప్లవాత్మకమైన మార్పు వస్తూ ఉండేదానివల్ల పాత పద్ధతిలో క్వశ్చన్లు రావడం లేదు. కాబట్టి పరీక్ష అయినాక మళ్ళీ ఏడ్చేది కాదు, ముందుగానే మనం జాగ్రత్త పడడం మంచిది అని చెప్తున్నానండి. ఒక తండ్రి లాంటి వాడిగా విద్యార్థులకు ఇచ్చే సూచన అండి ఇది. అండర్స్టాండ్? నేనే మీ అబ్బాయి అయితే నీ పరీక్ష ఫెయిల్ అయితే నేను ఎంత ఫీల్ అవుతాను కదండి? ఆ దెబ్బ నువ్వు తినకూడదని చెప్తున్నా.